నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, ఈ యొక్క మార్చి మాసంలో 2025 సంవత్సరం మరి మేషరాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ముందు మనము గ్రహ గమనాలు తెలుసుకుందాం. ఈ గ్రహ గమనాల విషయానికి వస్తే కనుక మేషరాశికి 3వ స్థానంలో అంటే మిథున రాశిలో కుజుడు ఉండటం అనేటువంటిది జరుగుతుంది. మరి కుజుడు ఉన్నప్పుడు ఏమవుతుంది? 3వ స్థానం అంటేనే విక్రమ పరాక్రమ స్థానం అంటారు. సోదరీమణుల యొక్క స్థానము అని అంటారు. ఈ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉంటాడో ఖచ్చితంగా ధైర్యము, సాహసము ఇవన్నీ కూడా ఉంటాయి. సోదరీమణులు కనుక ఉన్నట్టయితే వాళ్ళతో కొంచెం సఖ్యతగా, ఒక తెలివిగా కనుక వాళ్ళతో నడుచుకున్నట్టయితే ఎటువంటి సమస్య వాళ్ళ వల్ల రాదు. అన్యోన్యంగా ఉన్నట్టయితే తప్పకుండా ప్రేమాభిమానాలు పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మరి 6వ స్థానం అంటే కన్యా రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం ఏమవుతుందంటే సుస్థిగా ఉంటుంది. అదొక రకంగా మడ్డిగా, లేకపోతే లేజినెస్గా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. దైవం పైన చింతన మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వినాయకుడిని ప్రతిరోజు పూజించినటువంటి పక్షంలో ఈ షష్టమంలో ఉన్నటువంటి కేతు ఎట్టి పరిస్థితుల్లో మానసిక ఆందోళనను మాత్రం కలగజేయడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే మీ యొక్క కుంభరాశిలోకి వచ్చేటప్పటికి రవి, శనిలు ఇద్దరు కూడా ఉన్నారు. ఈ స్థానం ఏమిటనంటే భాగ్యస్థానం అవుతుంది. భాగ్యస్థానం అంటే ఏమిటనంటే లక్ అండ్ ఫార్చ్యూన్ అనేటువంటి ప్లేసు కుంభరాశి అవుతుంది. మరి శనైశ్వరుడికేమో ఇది స్వక్షేత్రం అవుతుంది, రవికేమో ఈ శత్రుక్షేత్రం అవుతుంది. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఒక రకంగా శత్రువులు, తండ్రి కొడుకులు అయినప్పటికీ కూడా శత్రువులు కనుక కొంచెం ఏమవుతుందనంటే కన్ఫ్యూజన్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా ఏమిటంటే రాజకీయ నాయకులకి మాత్రం మేషరాశి వాళ్ళకి కొంచెం ఆందోళనకరంగానే ఉంటుంది. మరో విషయం ఏమిటనంటే ఇక్కడ మనం మేషరాశి కనుక తీసుకున్నట్టయితే ఈ శనైశ్వరుడు ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిని చూస్తాడు కదా. ఈ మేషరాశికి ఈ శనైశ్వరుడు నీచ స్థానం కాబట్టి కొంచెము ఒక రకమైనటువంటి ఆందోళన మాత్రం ఖచ్చితంగా ఉండవలసిందే, తప్పదు. కాబట్టి ఏ పని చేయబోయినా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, ఆటంకాలు వస్తూ ఉంటాయి. మరి ఈ రకంగా ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ పంచమాధిపతి రవి ఈ భాగ్యంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఏమవుతుందంటే సంతాన రీత్యా మాత్రం బాగుంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రవే కనుక తన సంతానాన్ని తాను శ్రద్ధగానే చూసుకుంటాడు, ఎటువంటి సమస్యలు ఉండవు. ఇకపోతే మీనరాశిలో చూసుకున్నట్టయితే మీనరాశిలో మరి ఈ యొక్క ఎవరెవరు ఉన్నారు? రాహు కానీ, ఆ తర్వాత నెప్ట్యూన్ కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, ఇన్ని గ్రహాలు ఉన్నటువంటి పక్షంలో మేషరాశికి వ్యయస్థానం అవుతుంది కదా. కాబట్టి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు మాత్రం కలగ తప్పదు. అనేక సమస్యలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ మేషరాశిని చూసుకున్నట్టయితే ఈ యొక్క శనైశ్వరుడు చూడటం, మేషరాశికి వ్యయంలో ఈ గ్రహాలు ఉండటం కొంచెం ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఏర్పడతాయి. ఏ పని చేయబట్టినప్పటికీ కూడా ఆలస్యం, లేకపోతే అలసట, రకరకాలైనటువంటి అవరోధాలు ఇవన్నీ కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి చిక్కులు కూడా వస్తుంటాయి. కానీ ఇక్కడ గురువు ఉన్నందువల్ల కొంచెం సౌలభ్యం మాత్రం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. గురువు దేనికి కారకుడు మనకు బాగా తెలుసు కదా. ధనకారకుడు కూడా, సంతానకారకుడు, క్షేమకారకుడు, యోగకారకుడు అంటుంటాం. కాబట్టి ఆయన వల్ల మాత్రం ఖచ్చితంగా మనం కొంతవరకు ధన సౌలభ్యం కలిగించుకోవచ్చు. అయితే గురువు ఏం చేస్తాడంటే తానున్నటువంటి క్షేత్రం నుంచి 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, మళ్ళీ 9వ స్థానాన్ని చూస్తాడు. ఈ స్థానాలు ఇక్కడ ఎవరనంటే మనకి 6వ స్థానం, 8వ స్థానం, 10వ స్థానం. వృత్తిరీత్యా ఎటువంటి సమస్యలు లేవు, కానీ ఇక్కడ ఆరోగ్య రీత్యా కూడా బాగానే ఉంటుంది. శత్రురోగ రుణాలు కూడా ఉండవు. అయినప్పటికీ కూడా ఈ యొక్క శనైశ్వరుడు దృష్టి వల్ల కానీ, ఈ వ్యయంలో ఉన్నటువంటి ఈ గ్రహాల వల్ల కానీ అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఏం చేయాలి మనం? ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఓవర్కమ్ కావాలి అని అనుకున్నటువంటి పక్షంలో తప్పకుండా మీరు ఏం చేయాలి అంటే హనుమాన్ చాలీసా చదవాలి. నంబర్ 1. నంబర్ 2, ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం చదవండి, సరిపోతుంది. ఆ రకంగా మీరు ప్రవర్తించినట్టయితే, పూజా కార్యక్రమాలు నిర్వర్తించినట్టయితే తప్పకుండా మీ పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉంటాయి, ఆటంకాలు కలగకుండా ఉంటాయి.
అయితే సుబ్రహ్మణ్య స్వామి అనేటప్పటికీ ఏమవుతుందంటే సైన్యాధిపతి, అతను దేవతలకు సైన్యాధిపతి, అన్నింటినీ ఎదుర్కొనేటువంటి శక్తి ఉంటుంది. అక్కడ 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ధైర్యం అనేటువంటిది పెరిగి, ఆత్మస్థైర్యం అనేటువంటిది పెరిగి ఖచ్చితంగా అన్ని సమస్యలను ఎదుర్కొనేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. అంచేత ఏమాత్రం అధైర్యపడద్దు, ఏమాత్రం సంకోచం వద్దు. మీ పనులు మీరు సాగించుకోండి. తప్పకుండా విజయం పొందేటువంటి అవకాశాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. సర్వేజన సుఖినో భవంతు. ఉంటాను. నమస్కారం.